గైస్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే హెబ్బే వాటర్ ఫాల్స్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. సో ప్లీజ్ లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. Hey guys, welcome back to my channel. ఇవాళ డే 3 ఇన్ చిక్మంగళూరు అండ్ ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 8 అయింది. ఇప్పుడు మేము హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది మేమున్న ప్లేస్ అంటే మేము స్టే చేసిన హోటల్ రూమ్ దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్ పైనే ఉంది. నిన్నంతా కొండల పైన అదే మూల్యాంగరి ఇంకా బాబా బుడంగరి హిల్స్ ఇవి బాగా ఎక్స్ప్లోర్ చేసినాం నిన్న. అండ్ ఫుల్గా అలసిపోయినాం రాత్రి అయితే. యాక్చువల్లీ ఇవాళ బెంగళూరుకి వెళ్ళిపోదాం అని ప్లాన్ ఎర్లీ మార్నింగ్ లేచి. బట్ ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా, హెబ్బే వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని పోదాము. మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తామో తెలియదు. సో ఎలాగో లేట్ అయితే అయిందిలే, 1 డే ఎక్స్ట్రా పడుతుంది. సో అందుకని ఇంకా హెబ్బే వాటర్ ఫాల్స్ సడన్గా ప్లాన్ అనమాట ఇది. అండ్ ఇవాళ బైక్ అయితే నేను డ్రైవ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసేసి హ్యాపీగా అంటే ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ వెళ్ళాలంటే భలే ఇష్టం. సో నిన్న అలానే చేసిన, హెల్మెట్ తీసేసి బైక్ రైడ్ చేసా కొండల్లో. వచ్చేటప్పుడు రిటర్న్లో పోలీసులు ఫైన్ వేశారు 500. సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పి బైక్ మా ఫ్రెండ్కి చేసి నేను వెనక హ్యాపీగా కూర్చున్నా. మ్యాక్సిమం పోలీసులు అయితే ఉండరు, బట్ మన దరిద్రం బాగాలేకపోతే ఉంటారు. నేను అట్లాగా అక్కడ మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి పిరమిడ్ షేప్లో. నిన్నంతా మేము ఆ ఏరియాలోనే తిరుగుతున్నాం, అంటే ఆ కొండల పైనే ఉన్నాం. వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అవి కూడా. అండ్ హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ మొత్తం ఫారెస్ట్ ఏరియానే, మొత్తం గ్రీనరీ అసలు. అండ్ అక్కడక్కడ కాఫీ తోటలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్దాం, కాఫీ తోటలు లోపలికి వెళ్దాం అనుకుంటే అంతా గేట్లు వేసి తాళాలు వేస్తున్నారు. అయినా కానీ లోపలికి వెళ్దాం గేట్లు దాటు అనుకున్నాం. బట్ మళ్ళీ ఎందుకులే రిస్క్, మన ఏరియా కూడా కాదు, తిడతారేమో అని చెప్పి ఇంక వెళ్ళలేదు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఒక టిఫిన్ షాప్ కోసం చూస్తూ ఉన్నాం, ఎక్కడ అయితే దొరకట్లా. వెళ్ళే దారిలో అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే వస్తున్నాయి, కానీ బ్రేక్ఫాస్ట్ షాప్స్ అయితే లేవు. టీ షాప్స్ మామూలు చిల్లరంగంలాగా ఉన్నాయి అంతే. ఇప్పుడే ఒక ఫ్యూయల్ బ్రేక్, పైన ఆయిల్ పట్టించినాం. ఇంకా పక్కనే టిఫిన్ షాప్ కూడా ఉంది. సో ఇంకా 20 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయాలి. ఇంకా 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. సరే ఒకేసారి టిఫిన్ తినేసిపోతే అయిపోద్ది కదా, ఎట్లాగో టైం పడుతుంది. మహా అయితే ఇంకా 1/2 అవర్ లేట్ అవుతుందేమో. సో ఇక్కడ రోడ్డు దాటితే టిఫిన్ షాపు. అండ్ ఈ హోటల్ బోర్డు పైన టూరిజం ప్లేసెస్ ఎక్కడి నుంచి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయో కూడా రాస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో మోస్ట్లీ మన సైడ్ ఫుడ్ దొరకదు, ఇంకా ఏది ఉంటే అది అడ్జస్ట్ అవ్వాల్సింది. అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో ఈ టైంలో ఇంకా ఓన్లీ ఇడ్లీయే ఉందంటే ఇంకా అదే తీసుకున్నాం అందరం. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండింది ఆ సాంబార్లో తింటుంటే. ఫస్ట్ అయితే భయపడ్డాం ఎట్లా ఉంటుందని, కానీ చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని కొంచెం ముందుకు రాగానే ఒక ఊర్లో జాతరలాగా జరుగుతూ ఉంది. అంతా బాగా డెకరేషన్ అంతా చేస్తున్నారు టెంపుల్ దగ్గర. అక్కడ ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ ఆ కొండ లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. అండ్ మళ్ళీ ప్రాపర్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. రోడ్లు అయితే చాలా చిన్నవి, వెహికల్స్ కంటిన్యూగా వస్తూ ఉన్నాయన్నమాట ఆపోజిట్లో కూడా. సో చాలా స్లోగా పోతూ ఉన్నాం. దగ్గరికి అయితే వచ్చేసినాం. వెహికల్స్ చాలా అంటే పార్కింగ్ ఒక 1/2 కిలోమీటర్ ముందు వరకు వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. బైక్స్లో పోతే ఇది ఒక అడ్వాంటేజ్, ఏదో విధంగా దూర్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడ పెట్టుకోవచ్చు. కార్లు అంటే ఖచ్చితంగా ఇంకా పోలేరు, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. చాలామంది వచ్చినారు. టైం అయితే 12 అయింది. కొంచెం ముందుకు వచ్చాక ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మన ఓన్ వెహికల్స్ వెళ్ళవు ఇంకా ముందుకి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్లోనే మనం వెళ్ళాలి. అక్కడ టికెట్ తీసుకోవాలి కౌంటర్ దగ్గర. ఇంతకుముందు ఓన్ వెహికల్స్ అంటే ఓన్లీ కార్స్ని అలౌ చేసేవాళ్ళంట, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇప్పుడైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ని ఎవరిని అలౌ చేయట్లేదు, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్లోనే పోవాలి. అయితే అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ దాటి అవతలకి వెళ్తే అక్కడ వెహికల్స్ ఉంటాయి. టోకెన్ తీసుకొని అక్కడి నుంచి ఇంక పోవాలి. మనం బైక్ ఇక్కడ ఎక్కడన్నా పార్క్ చేసేయాలి. అట్లాగా స్ట్రైట్గా పోతే వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకో రూట్ ఉందన్నమాట. దానికి వెళ్ళామంటే ఒక వ్యూ పాయింట్ ఉంది, జెడ్ షేప్లో ఉంటుందంట వ్యూ పాయింట్. సో మనం ఫస్ట్ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుని తర్వాత జెడ్ షేప్కి వెళ్దాం. వెల్కమ్ టు హెబ్బే ఫాల్స్. పర్ పర్సన్ 500 రూపీస్ టికెట్. 4 జన ఓపెన్ టాప్. ఓకే. సో ఇప్పుడే హెబ్బే ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మన వెహికల్స్ అయితే అలౌ చేయాలన్నమాట, జీప్లోనే వెళ్ళాలి. మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, సఫారీ జీపులా ఉంటాయి. ఒక పర్సన్కి వచ్చేసి 500 ఛార్జ్ చేస్తున్నారు.
సో ఇంకా బైక్లన్నీ అలా పార్క్ చేసేసినాం, జీప్లో ఎక్కే వెళ్ళాలి. సో అదే మా జీప్ వెళ్తున్నాడు. మేమైతే ఓపెన్ టాప్ ఇవ్వమని అడిగినాం, అంటే బ్యాక్ సైడ్ ఖాళీ అక్కడ ఉంది, ప్లేస్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఉన్నా సరిపోతారు నలుగురు. సో ఇక్కడ కార్డ్స్ అవైతే ఏం బంద్ చేయవు, ఓన్లీ పేమెంట్ అదే మనీ క్యారీ చేయండి. పర్ హెడ్ 500. ఇప్పుడు ఇదే మా జీపు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, బట్ దాంట్లో చూసాను మమ్మల్ని కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. ఒక 5 minutes తర్వాత మా వ్యాన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 10 నుంచి 15 kilometers ఉంటుందంట డిస్టెన్స్ మొత్తం ఫారెస్ట్లో. ఈ రోడ్లు అసలు అంత బాగాలేవన్నమాట, అంటే 4x4 వెహికల్స్ అయితేనే వెళ్ళగలుగుతాయి. ఇక్కడ మొత్తం మట్టి రోడ్డు, రాళ్ళు, అదొక రీజన్ నాకు తెలిసి నార్మల్ వెహికల్స్ని అలౌ చేయకపోవడానికి. అండ్ ఇంకా ఇది మొత్తం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా, టైగర్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయంట. సో ఇంకా మన ఓన్ వెహికల్స్లో వస్తే తెలిసిందే కదా, ఎక్కడ పడితే అక్కడ బైక్లు కార్లు ఆపేసి ఫొటోస్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. ఇంకా సేఫ్టీ పరంగా కూడా మంచిది కాదని చెప్పి వీళ్ళ వెహికల్స్ నుండి తీసుకెళ్ళి మళ్ళీ వీలే రిటర్న్ తీసుకొచ్చి వదిలిపెడతారు. అండ్ ఈ జర్నీ అంతా ఒక సఫారీ రైడ్ లాగా ఉంటుంది. బట్ మాకైతే ఒక ఎనిమల్ కూడా కనిపించలేదు. అండ్ ఎగ్జాక్ట్గా టైం ఆఫ్టర్నూన్ 12:30 అయింది. మంచి ఎండకు వచ్చినాము. ఇక్కడ ఎండ మామూలుగా లేదు, చెట్ల కింద వెళ్ళినప్పుడు చల్లగా ఉంది, కానీ నార్మల్ టైంలో సాగు కొట్టేస్తుంది. ఒక 1/2 hour జర్నీ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనల్ని దించి వెహికల్స్ పార్క్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. ఏ నుంచి మళ్ళీ ఇంకో 1 kilometer నడవాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. మనకి టైం ఇస్తారనమాట, లైక్ 1 hour లోపు మళ్ళీ మీరు తిరిగి వచ్చేసేయాలి అని. అంటే వెళ్ళడానికి 1/2 hour పడుతుంది, తిరిగి రావడానికి ఒక 1/2 hour, వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1/2 hour. సో 1.5 hour టైం ఇస్తారు. ఈ 1.5 hourలో వచ్చేస్తే మళ్ళీ మనం ఏ వెహికల్తో అయితే వచ్చినామో అదే వెహికల్లో రిటర్న్ తీసుకెళ్తారనమాట. జస్ట్ 1 hour టైం ఇచ్చినారు. ప్రెజెంట్ టైం అయితే 12:30. 1 hour టైం ఉంది. ప్రెజెంట్ అయితే 12:30 అయింది. జస్ట్ 1:30కి అంతా మళ్ళీ రిటర్న్ రావాలంట, లేదంటే వెళ్ళిపోతామని చెప్పారు. సో మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాం. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. అంటే వాటర్ ఫాల్స్ కాడ మీరు ఇంత టైమే ఉండాలి అని చెప్పడం, అంటే వెళ్ళినప్పుడు మినిమం 2-3 hours అన్నా ఉంటాం కదా వాటర్ ఎంజాయ్ చేసి ఆ వ్యూస్ ఫొటోస్ అని. 1 hour ఎట్లా సరిపోతుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మనం 1 hour టైం అని చెప్తే అట్లీస్ట్ 1.5 hour కన్నా వస్తారు అని చెప్పి అలా చెప్తున్నారు. సో మేము కూడా సరే అని చెప్పి కామ్గా వచ్చేసినాం. ఇప్పుడు ఆ ముందు వెళ్ళే వాళ్ళంతా మా వ్యాన్లో వచ్చినారు అనమాట. సో ఒక్కొక్క వ్యాన్లో ఒక 10 నుంచి 15 మంది దాకా వస్తారు. ఇప్పుడు మా బ్యాచ్ వీళ్ళంతా, మేమంతా దారిలో ఫొటోస్ అవి తీసుకుంటూ వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 1 hourలో వచ్చేయాలి. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్సో తెలియదు మాకు కూడా, ఇంకా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం బ్లైండ్గా. ఆల్రెడీ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అంతా రిటర్న్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళు అడిగినాం అనమాట వాటర్ ఉందా లేదా అంటే, వాటర్ అయితే చాలా ఫుల్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పినారు. సో ఎగ్జైట్మెంట్ త్వరగా వెళ్ళి చూద్దామని. అటుపక్క రోడ్డు మంచిగా ఉంది నడిచి వెళ్ళడానికి. అట్లాగా అందరు వెళ్ళే దారిలో మనం కూడా వెళ్తే మన నిబ్బాగాలని ఎలా తెలుస్తుంది. ఇలాగా రాళ్ళల్లో నీళ్ళల్లో వచ్చి అడ దగ్గర జారి కింద పడి కాళ్ళు చేతులు గోక్కుంటే అప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ట్రిప్కి వెళ్ళినట్టు.
నేనైతే ఫస్ట్ టైం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడం. లాస్ట్ టైం చిక్కమంగళూరు ట్రిప్కి వచ్చినా కానీ ఈ హెబ్బే ఫాల్స్ అయితే మిస్ చేసేసిన. యాక్చువల్లీ ఈ హెబ్బే ఫాల్స్కి రావాలంటే ఒక ప్రాబ్లం ఉంది. మీకు కంప్లీట్ 1 డే అయిపోతుంది ఈ ఫాల్స్ దగ్గరే. అంటే చిక్కమంగళూరు నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఈజీగా 4 అవర్స్ జర్నీ. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక 3-4 అవర్స్ పడుతుంది. సో 1 డే కంప్లీట్గా మీరు హెబ్బే ఫాల్స్ కోసమే ప్లాన్ చేసుకోవాలి. బట్ ట్రస్ట్ మీ గైస్, వచ్చినందుకు మీరు కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు. ఒక మంచి ప్లేస్ చూసామని, అదైతే పక్కా. ఫైనలీ హెబ్బే ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 1కి రీచ్ అయినాం. ఇదే హెబ్బే వాటర్ ఫాల్స్. అదిరిపోయింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ ఎంత ఈ రేంజ్లో ఉంటుందని. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాం. బట్ ఎవరు నీళ్ళల్లో దిగి మునగలేదు. ఎందుకంటే మేము ఎవరు బట్టలు తెచ్చుకోలేదు చెప్పాలంటే ఫ్రాంక్గా. అదే రీజన్. మాకు అసలు తెలియదు ఇక్కడ వాటర్లో మునగొచ్చు, ఈ రేంజ్లో వాటర్ ఉంటుందని. తెలుసుంటే పక్కా తెచ్చుకొని ఉంటాం, బాగా స్విమ్మింగ్ చేసి ఉంటాం. మా బ్యాచ్ 4 తప్ప రిమైనింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక పేర్ బట్టలు అయితే తెచ్చుకున్నారు బ్యాకప్. అంటే వాళ్ళందరికీ ఐడియా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చని, మాకే తెలియదు. సో అందరూ మునుగుతుంటే జస్ట్ చూస్తూ ఉండిపోయాం మేమైతే. అంటే మళ్ళీ నీళ్ళలో దిగితే బట్టలు ఎప్పుడు కడతాయో తెలియదు, ఎందుకులే రిస్క్ అని చెప్పి నేనైతే దిగలేదు. ఇంకా మా వాళ్ళు కూడా ఎవరిని దిగల. సో ఇంకా ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పి నేనైతే కొద్దిగా కొండ పైకి ఎక్కిన. అంటే ఆల్రెడీ జనాలు అక్కడ దాకా వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళని చూసే మేము కూడా రిస్క్ తీసుకున్నాం. గైస్, మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది అసలు. నేను చేసే ఈ పిచ్చి చేస్తా అనేది అస్సలు చేయొద్దు. ఎందుకంటే అక్కడ చాలా స్లిప్పరీగా ఉంది, కాలు పెడుతుంటే జారిపోతుంది పాచికి. సో అందుకే నేను ఇంకా ఎక్కలేదు అక్కడి నుంచి. అక్కడే ఆగిపోయి ఆడించే ఫొటోస్ తీసుకున్నా. లేదంటే ఇంకా పైకి ఎక్కుదాం అనుకున్నా కానీ అంత రిస్క్ అవసరం లేదని చెప్పి ఆగిపోయినాను. 1 అవరే ఎందుకు ఉంచుతారంటే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 300 మెంబర్స్ దాకా ఉన్నాం వాటర్ ఫాల్ కాడే. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు మళ్ళీ రిటర్న్ అవ్వరు వెంటనే. సో వస్తూనే ఉంటారు. మళ్ళీ లాస్ట్లో అందరిని ఒకసారి రిటర్న్ చేయాలంటే కష్టమైపోతుంది. సో మళ్ళీ ఇక్కడ జనాల ఫ్లోటింగ్ కూడా ఎక్కువైపోద్ది అనమాట. అందుకని ఒక లిమిట్ పెట్టుకుంటారు. సో 1 అవర్కి పంపించేస్తూ ఉంటారు అనమాట, ఎక్కువసేపు ఉండనివ్వకుండా. ఇది ఒక రకంగా మంచిది, అంటే ఎక్కువ మంది ఉంచకుండా. బట్ ఎవరన్నా వచ్చి కాసేపు కూర్చొని స్టే చేయాలంటే మేబీ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అదన్నా ఛాన్స్ ఉంటుందేమో. అదైతే మేము అడగలేదు. బట్ మ్యాక్సిమం 1 అవర్ అని చెప్పారు కాబట్టి 1.5 అవర్ దాకా మనం ఇక్కడ ఉండొచ్చు. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే అయిపోయింది. సో ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ నడవాలి వ్యాన్ దగ్గరికి. వ్యాన్ దగ్గర నుంచి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బైక్ దగ్గర నుంచి చిక్కమంగళూరు వెళ్ళాలి. చాలా దూరం ట్రావెల్ చేయాలి. సో మేము కూడా ఎక్కువసేపు టైం తీసుకున్నా ఇంకా బయలుదేరేస్తున్నాం. చెప్పాలంటే ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ ఇది చాలా దూరం. దగ్గరగా కానీ ఉంటే చాలాసేపు ఇక్కడ స్టే చేయొచ్చు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని. బట్ ఏం చేయలేం, వెళ్ళిపోవాలి. ఇంకా పోయేటప్పుడు చాలా బాగుంది, కానీ వచ్చేటప్పుడు అంతా కొండ ఎక్కాలన్నమాట. దోలు తీరిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి ఈ ఎండకి. ఇంకా మేము స్విమ్మింగ్ అయితే చేయాల. స్విమ్మింగ్ చేస్తుంటే ఇంకా అలిసిపోయి ఉండేవాళ్ళం. మీరు కానీ హెబ్బే వాటర్ ఫాల్స్కి వస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రా పెయిర్ బట్టలు తెచ్చుకోండి. ఎందుకంటే స్విమ్మింగ్ చేసేదానికి బాగుంది అక్కడ. సో యూజ్ అవుతాయి ఖచ్చితంగా మీకు.
మాకు అంత ఐడియా లేదు, జస్ట్ నార్మల్గా వచ్చేసాను చూద్దాం అన్నట్లుగా. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాకా వాకింగ్ ఉంటుంది, వెహికల్స్ అక్కడ డ్రాప్ చేస్తారు మనల్ని. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ నడవాలి. ఆల్రెడీ మా డ్రైవర్లు అరుస్తూ ఉన్నారనమాట. జస్ట్ 1 అవరే టైం ఇచ్చినారు, మేము 1.5 అవర్ చేసినాం. ఇప్పటికే తిడతా ఉన్నారు 1:30 రమ్మంటే 2 దాకా ఏం చేసినారని. సో మ్యాక్సిమం 1 అవరే ఉంటుంది ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. సో ఫైనల్లీ ఇంకైతే వెళ్ళిపోతున్నాం హెబ్బే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. గైస్ హెబ్బే వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. అండ్ ఇంకా ఇప్పుడే చాలామంది వచ్చారన్నమాట వెళ్ళడానికి, వెయిట్ చేస్తూ ఉన్నారు. వ్యాన్స్ తక్కువే ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ అక్కడ స్టక్ అయిపోయినాయి. అవి వస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి. సో ఇప్పుడు మేమైతే ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం. దారిలో ఏదో జెట్ పాయింట్ ఏదో ఒక ప్లేస్ ఉంది, దాన్ని కూడా కవర్ చేసుకుని వెళ్తాం కుదిరితే, లేదంటే ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాలి. సో మీకు అది కూడా చూపిస్తాను అందువేలో. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు బెటర్ ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే మధ్యలో మీకు ఎక్కడ దొరకవు. అండ్ ఇక్కడ ఉంటాయి, అంటే వ్యాన్ స్టార్ట్ అయ్యే దగ్గర ఉంటాయి, అక్కడైతే ఉండవు. నార్మల్ ఆ వాటర్ ఫాల్స్లో వాటర్ తాగాల్సి వస్తుంది ఇన్కేస్ తప్పకపోతే. బట్ కుదిరితే ఫుడ్ కూడా తీసుకెళ్ళండి. ప్రజెంట్ ఈ ఏరియాలో మనకు ఫుడ్ లేదు. ఇక్కడ నుంచి జెట్ పాయింట్కి వెళ్ళే రూట్ ఉంది, అక్కడ స్ట్రైట్ వెళ్తే అక్కడ ఒక హోటల్ ఉందంట. సో దాని అంటే ముందు జెట్ పాయింట్ చూసుకొని వచ్చి ఆ హోటల్లో తినేసి ఇంకా రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ కొండ పైకి ఎక్కాలి. అండ్ అక్కడ చెప్పింది ఏంటంటే జెట్ పాయింట్ ప్రెజెంట్ క్లోజ్లో ఉంది, ట్రెక్కింగ్ అది ఒక ట్రెక్కింగ్ ప్లేసు, అదైతే క్లోజ్లో ఉంది, అలో లేదు. మీరు జస్ట్ బయట నుంచి చూడడానికి మాత్రం పాసిబుల్ వద్దని చెప్పినారు. సర్లే చూద్దాం అని చెప్పి వెళ్తా ఉన్నాం. అండ్ మళ్ళీ దానికి టోకెన్ కూడా తీసుకోవాలి. ఇవే నా హోటల్ అని చెప్పా కదా, ఒక రెస్టారెంట్ ఉంది కొండ పైన, దానికి వెళ్ళాలన్నా సరే మనం టోకెన్ తీసుకుని పైకి వెళ్ళాలి. గైస్ అది జెట్ పాయింట్కి వెళ్ళే ఎంట్రీ, ప్రెజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో అలా ట్రెక్ చేసుకుంటా కానీ వస్తే అక్కడ దాకా వెళ్ళొచ్చు, ఆ కొండల దాకా. ఆ పక్క నుంచి అవతల అదే అటు పక్కగానే వెళ్ళామంటే అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అటు సైడ్ చూడడానికి. బట్ ప్రెజెంట్ అయితే జెట్ పాయింట్ ట్రెక్కింగ్ అనేది క్లోజ్ చేసినారు, రీజన్ తెలియదు, బట్ ఏమో మరి. ఇంకైతే రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం చిక్కమంగళూరు డైరెక్ట్. బట్ దారిలో మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది పైన హిల్ మీద, వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. సరే ఫుడ్ ఇక్కడ తినేసి వెళ్దాం అని చెప్పి ఆగినాం. ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ ఏముందో చూసుకొని ఆర్డర్ చేయాలి. ప్రజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2:30 అయింది. అండ్ హోటల్లో జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. అంటే ఈ ఏరియాలో ఇది ఒక్కటే రెస్టారెంట్ ఉంది. సో అందరూ ఖచ్చితంగా ఫస్ట్ హెబ్బే ఫాల్స్కి వెళ్ళి తర్వాత ఈ జెట్ పాయింట్ దగ్గరికి వస్తారు. సో ఆ గ్యాప్లో ఇక్కడ ఫుడ్ తింటారనమాట అందరూ. అందుకు ఇక్కడ జనాలు కూడా కొద్దిగా క్రౌడ్ ఎక్కువే. మాకు టేబుల్ దొరకడానికి ఒక 15 minutes పట్టింది. ఇంకా వెయిట్ చేసి కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం, తినేసి ఒకటేసారి బయలుదేరదాం. మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయిపోతుంది చిక్కమంగళూరుకి వెళ్ళేసరికి. 2 plates చికెన్ కబాబు, ఇంకా 4 plates వైట్ రైస్ విత్ అదే నార్మల్ మన సౌత్ ఇండియన్ మీల్స్ టైప్ చెప్పుకున్నాం. బిల్ అయితే రీజనబుల్, మొత్తం 800 అయింది. అంటే ఒక కొండ మీద రెస్టారెంట్లో 4 members 800 అంటే చాలా రీజనబుల్ నాకు తెలిసినంత వరకు. గైస్ ఇది హెబ్బే ఫాల్స్ సంబంధించిన ఫుల్ వీడియో. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.